ఓకే, ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటారా, మళ్ళీ పార్టీలు మారే అవకాశం? నో 100%. ఎందుకోసం అంటే ఈరోజు ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినమో లక్ష్యాలన్నీ గత 10 సంవత్సరాల నుండి ఫుల్ఫిల్ చేసి దశాబ్దోత్సవాలు ప్రారంభించుకున్నాం. 21 రోజులు దశాబ్దోత్సవాలు జరుపుకొని 21 రోజులు నేను 21 మేజర్ గ్రామ పంచాయతీలో గన్పూర్లో పల్లె నిద్ర చేశాను. రచ్చబండ అంటే 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు 3 గంటలు రచ్చబండ మేజర్ గ్రామ పంచాయతీలు. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో చేసిన పనులు మీ మాటనే చెప్పండి, అందరం కింద కూర్చొని ప్రజల నోటనే చెప్పించుకొని ఇంకా మన ఊరికి ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా, ఒక అధికార పార్టీలో ఉన్నవాడిని ఒక దళిత బిడ్డను కింద వాళ్ళతో సహా కూర్చొని అడిగి రచ్చబండ, ప్రతిపక్షాలు పెడితే రచ్చబండ, నేను అధికార పార్టీలో ఉండి రచ్చబండ పెట్టి నేను అన్నీ చేశానని చెప్పేసి గన్పూర్ ఇలా 10 ఏళ్ల కింద గణపురం నుంచి వెళ్ళి అమెరికాకో ఆస్ట్రేలియాకో లండన్ పోతే ఇప్పుడు వస్తే గణపురం అనేది గుర్తుపట్టకుంటున్నది. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వచ్చింది, అండర్ పాస్ వచ్చింది, ఒక ఎడ్యుకేషన్ హబ్ లెక్క అనేక రకాలుగా అన్ని కాలేజెస్ వచ్చినాయి. జ్యోతిరావు పూలే ఉన్నది హై స్కూల్ ప్లస్ జూనియర్ కాలేజ్, మైనార్టీ కాలేజ్ మైనార్టీ, తర్వాత ఎస్సీ రెసిడెన్షియల్, తర్వాత మోడల్ స్కూల్స్, కస్తూర్బా పాఠశాలలు అన్నీ కూడా పెద్ద ఎడ్యుకేషన్ హబ్ లాగా. తర్వాత ఇవాళ గణపురం నియోజకవర్గంలో 7 రిజర్వాయర్లతో తులతూగుతున్నది. 1,00,000 ఎకరాలంటే 1,39 ఎకరాలకు ఇవాళ నీళ్ళు ఇచ్చే కెపాసిటీ గణపురం ఉన్నది. రాజన్న మార్క్ అది 7 రిజర్వాయర్లు ఒక్క నియోజకవర్గంలో. అంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో చాలామంది ఎమ్మెల్యేలు అందరూ తిరిగిపోయేదానికి ఓడిపోయిన వాళ్ళందరూ 7 రిజర్వాయర్ల గణపురంలో అంటే ఎస్ ఇట్ ఇస్ రాజన్న మార్క్. 67 కిలోమీటర్ల నేషనల్ హైవే గన్పూర్ నుంచి పోతుంది. సో దానివల్ల ఏమైంది, రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది, ఇండస్ట్రియల్ క్యారిడర్గా డెవలప్ అయిపోయేదానికి అవకాశం ఉంది. 1860 కోట్ల రూపాయల ఖర్చుతోటి అంత పెద్ద రోడ్డు మనం తీసుకురాగలిగినాం. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాల ఎడ్యుకేషన్లో కానీ, రవాణా రంగంలో కానీ, ఇరిగేషన్లో కానీ, ప్రాజెక్ట్స్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ అన్ని రంగాలలో ముందుకు పోయింది. చాలా ఇదంతా ఈ 10 ఏళ్లలో నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి ఇదంతా జరిగింది. మీరు అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏ ఒక్కటి ఇచ్చిన హామీలు నెరవేరలేదు కదా, ఏ ఒక్కటి కూడా నెరవేరకుండా ఇవాళ ఓన్లీ మార్పు కోరుకున్నారు, కాంగ్రెస్ వచ్చింది. కానీ ఈరోజు కంపారిజన్ చూసినప్పుడు ఆ పనులే ఇప్పుడు ఉదాహరణకి కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు, ఈ 6 నెలల 1,00,000 మందికి పెళ్ళిళ్ళు అయినాయి. అంటే 1,00,000 మందికి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు, తర్వాత తులం బంగారం అన్నాడు, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది. మరి ఎట్లా కాంగ్రెస్ని ఒప్పుకుంటారు? ప్రతి దాన్ని 2,000 పెన్షన్ అంటే 4,000 అంటే చేయకపోతుంది, 1,00,000 రుణమాఫీ అంటే 2,25,000 అమ్మాయికి గృహిణికి ఇస్తానంటే ఇవ్వకపాయే, స్కూటీ ఇస్తానని స్కూటీ ఇవ్వకపాయే, అన్నీ ఎగబెట్టిన తర్వాత ఇవాళ ఏమని అడుగుతావు? కనీసం ఉన్నాయన్నా కంటిన్యూ చేస్తున్నావు అంటే బీఆర్ఎస్ పార్టీ అమలు. మీరు అప్పుల పాలు చేశారు, తెలంగాణ అంతా కూడా అప్పుల పాలు చేసి పేరు, అప్పులు చేసి పెట్టిపోయారు అని అంటారు వాళ్ళు. ఎంత చెట్టుకు అంత గాలి అంటారు. సో దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాలు కూడా అప్పులు చేస్తాయి. అప్పులు చేసిన దాంట్లో మనం ఎక్కడున్నాం 7వ 8వ స్థానంలో ఉన్నాం. అంటే మనకంటే చాలామంది ముందు ఉన్నోళ్ళు ఉన్నారు, తర్వాత ఎన్నుకున్నోళ్ళు కూడా ఉన్నారు. భారతదేశం కూడా అప్పులు తెచ్చుకున్నది కదా, లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి భారతదేశం. అంటే అప్పు ఎందుకు పుడుతుంది, ఎవరికి ఇస్తారు, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి ఇస్తారు. మన దగ్గర సంపద ఎక్కువ ఉన్నప్పుడు తప్పకుండా సంపదను చూసి మనకు అప్పించడానికి అవకాశం ఉంది. దాన్ని చూసుకొని మనం అభివృద్ధి చేస్తాము, వనరులను పెంచుకుంటాము, ఇన్కమ్ జనరేట్ అయ్యే ప్రాజెక్టులను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ రకంగా మనము గొప్పగా ముందుకు పోయడానికి అవకాశం ఉంటుంది. మీకు పదవి ఇచ్చి మంత్రిని చేసుకుంటాం అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీలకు పోతారా మీరు? వాళ్ళు పిలిస్తే ఎట్టి పరిస్థితుల్లో అస్సలు కేసీఆర్ అయిపోయింది. ఎందుకంటే బికాస్ నా స్థానం నాకు వచ్చింది, ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుకున్నామో అక్కడే వచ్చింది. బైబిల్ ప్రకారం ఒక మాటలో చెప్పాలంటే అక్కరకు రాని రాయి మూలరాయి అయినట్టు ఇవాళ నా స్థానం నాకు వచ్చింది. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ. రైట్. అంటే ఈ అన్ని విషయాలు పక్కన పెడితే రాజకీయ విషయాలు సామాజిక పరంగా చూసుకుంటే మందకృష్ణ మాదిగ గారు మాదిగ జాతిని ముందుకు తీసుకుపోవాలి, ఏబిసిడి వర్గీకరణ చేయాలి అని చెప్పేసి కలలుగంటా ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, 14-20 ఏళ్ళ పోరాటం చేస్తూ ఉన్నారు కదా, సక్సెస్ అవుతా అంటారు మీరు? సో 30 సంవత్సరాలు 14-15 సంవత్సరాలు కాదు, 94 నుంచి కరెక్ట్గా 30 సంవత్సరాల పోరాటం. సో స్టార్టింగ్లో ఒక డాక్టర్గా దండోరా ఉద్యమం, నా నేపథ్యమే దండోరా నేపథ్యం, ప్రజా జీవితానికి రావడానికి కారణమే దండోరా ఉద్యమం. సో అలాంటి ఉద్యమం తప్పకుండా ఇప్పుడైతే అంటే ప్రభుత్వము కేంద్రంలో ఏది ఉంటే వాళ్ళ సహకారంతోనే అవుతుంది. అప్పుడు యూపీఏ ప్రభుత్వము ఉన్నప్పుడు ఉషా మెహ్రా కమిషన్ వరకు వచ్చింది. ఆ ఉషా మెహ్రా కమిషను
మాదిగలకు చాలా అన్యాయం జరిగింది, ఏబీసీలు చేయాల్సిందని చెప్పేసి ఇచ్చింది. ఇంతలా ఎన్డీఏ ప్రభుత్వం లేదా మోడీ ప్రభుత్వం వచ్చింది. 100 రోజులలో చేస్తానన్నాడు. 100 రోజులు పోయింది, ఇప్పుడు 10 ఏళ్ళు అయింది. సో ఆఖరిలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా రావడం జరిగింది కొంత అనుగుణంగా, 6గురితో కలిసిన బెంచ్. సో కాబట్టి ఆ రకంగా గొప్పగా చేసిన క్రమంలో ఇప్పుడు ఎట్లాగో సుప్రీంకోర్టు చేయబోతుంది కాబట్టి అని చెప్పేసి ఎలక్షన్లు ఓన్ చేసుకోవాలని చెప్పేసి మరి మోడీ మందకృష్ణ మాదిగను పట్టుకున్నాడు, తమ్ముడు లెక్క అన్నాడు. సో హత్తుకున్నాడు. ఒక పెద్ద సభను ఒక కులము మీటింగ్కి మోడీ ఒక పిఎం రావడం అనేది కృష్ణమాదిగ సక్సెస్ అయింది అక్కడ. ఎందుకంటే అధికారంలో ఉన్నది కాబట్టి వాళ్ళని అంతకుముందు యూపీఐను పొగిడిండు, ఇప్పుడు ఈయనను పొగుడుతున్నాడు. సో అయితే ఇప్పుడు నేను ఆశాజీవిని ఎస్సీలు ఏబీసీలకు కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణలో మాదిగలు 12% ఉన్నారు, మాలలు 5% ఉన్నారు, ఉపకులాలు మొత్తం 57 ఉపకులాలు కలిసి 1% ఉన్నది. సో సామాజిక న్యాయం జరగాలంటే ఏబీసీ కావాల్సిందే మన తెలంగాణలో. సో త్వరలోనే రాష్ట్రాలకు స్వయం ప్రాతిపత్తి ఇచ్చి, అంటే స్వయం ప్రాతిపత్తి ఇచ్చి అంటే మీ రాష్ట్రాల్లో ఉన్న జనాభాను బట్టి చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఏమైందంటే ఓ రాష్ట్రంలోనేమో ఇప్పుడు మన పక్కనే ఉన్న ఆంధ్రకెళ్ళు అక్కడ మాలలు ఎక్కువ ఉంటారు, మాలలు 9% ఉంటే మాదిగలు 6% ఉంటారు ఆ ఉన్న 15లో. సో ఇక్కడికి వచ్చేవరకు రివర్స్, 12% మనం ఉంటే 5% వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చే జనాభా నిష్పత్తి ప్రకారం ఏబీసీలు చేసుకోవాలని కనుక పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదింపజేసి అంటే తప్పకుండా అవుతుంది. సో నేను ఆశాజీవిని తప్పకుండా అవుతుందని కోరుకుంటాను. రైట్. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మందకృష్ణ మాదిగ గారు ఏ పార్టీలన్నా ఉండండి మాదిగలు, కాకపోతే ఓటు వేయాల్సింది బీజేపీకి అన్నారు. ఆ వర్డ్స్ను మీరు ఏకీభవిస్తారా? సో అది కరెక్ట్ కాదు. అంటే నేను 99 ఎలక్షన్లకు పోయే ముందు కూడా కృష్ణమాదిగతో విభజించిందంతా కూడా అదే. సో మనం ఉద్యమం చేసి వాళ్ళు ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనుకున్నప్పుడు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, కాంగ్రెస్ ఇచ్చినట్టు కాదు. అట్లాగే ఆనాడు టీడీపీ చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు కాదు, మాదిగలు ఉద్యమం చేసి సాధించుకున్నారు. సో మాదిగలందరూ టీడీపీకి ఏమంటే ఏయర్ కృష్ణమాదిగ అని చెప్పేసి స్టేట్ కమిటీలో విభేదించి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో 99లో నాకు తెలంగాణ నుండి నాకు డొక్కా మాణిక్య ప్రసాద్కు ఆంధ్ర నుండి మా ఇద్దరికి ఎంఆర్పిఎస్లో పనిచేసిన మా ఇద్దరికి ఆనాడు వైఎస్ రాజశేఖర్ టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే మనము హక్కుల కోసము పోరాడినాం, కొట్లాడినాం, సాధించుకున్నాం. ఇచ్చినోనికి ఎక్కడ ఉంటాయి. అట్లా అనుకుంటే మనం స్వతంత్ర భారతదేశం స్వతంత్రం రావడానికి అనేక మంది కొట్లాడు, బ్రిటిషర్లు ఇచ్చిందంటే కుదురుతుందా? మనం కొట్లాడి సాధించుకున్నాం. ఏదైనా హక్కులు కావాలంటే పోరాడి తెచ్చుకోవాలి. సో అట్లాగే ఇది కూడా 30 ఏళ్ల కాంచి వెళ్ళి కొట్లాడుతున్నాం కాబట్టి తప్పకుండా ఏబీసీడీ సాధించి తీరుతాం. మళ్ళీ రేపు కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా, ఇండియా కూటమి వచ్చినా లేకపోతే ఎన్డీఏ కూటమి వచ్చినా ఏదైనా కూడా సచ్చుకుంటూ ఇవ్వాల్సిందే. రైట్. అన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెక్రటేరియట్ కట్టి తీరా చూస్తే ముఖ్యమంత్రిగా కేసీఆర్ కూర్చుంటాడు అని అనుకుంటే రేవంత్ రెడ్డిని కూర్చోపెట్టినప్పుడు మీకు ఏమనిపించింది? సో రాజకీయాలలో ఈ వారసత్వం ఉండదు నా దృష్టిలో. అంటే సీటు విషయంలో ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ కల్పించిన గొప్ప హక్కు ఓటు హక్కు. సో అందరి రాతలు మార్చే శక్తి ఒక ఓటుకున్నది. సో వెనకట రాజులకు రాణులకు రాజులు పుట్టేది, అంటే రాణి కడుపులో ఎవరు పుట్టినా రాజే. కానీ ఇప్పుడు రాజులు ఎక్కడ పుడుతున్నారంటే బ్యాలెట్ బాక్స్లో పుడుతున్నారు బికాస్ ఆఫ్ అంబేద్కర్ గారు. సో కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా కట్టొచ్చుగాక, ఎన్ని గొప్ప పనులైనా చేయొచ్చుగాక. సో నెక్స్ట్ అధికారం కోల్పోయినప్పుడు వాళ్ళు ఉండరు. తర్వాత అధికారం ఎవరికి ఎక్కితే అందరం ఎక్కుతారో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే అధికారం కోల్పోతుంది బీఆర్ఎస్ పార్టీ అని అనుకున్నారా మీరు? అసలు కాంగ్రెస్లో మేము అధికారంలోకి వస్తామని అనుకోలేదు. మేము పోవడం కాదు, రేవంత్ రెడ్డికే కొంత 2 సీట్లు పెరుగుతాయి కావచ్చు అనుకున్నాడు, కానీ ఆయనే అధికారంలోకి వెళ్ళాలి. అందుకని ఇప్పటివరకు ఆయన ముఖ్యమంత్రి లెక్క ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమంలో ఆయన భాగస్వామ్యం లేదు. అడ్డిమాడి గుడ్డు దెబ్బ లెక్క తిట్టి 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 అధికారంలోకి వచ్చింది తప్ప ఆయన. ఎందుకంటే ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కూడా హుజరాబాద్ ఓడిపోయింది, మునుగోడు ఓడిపోయింది, నాగార్జున సాగర్ ఓడిపోయింది, అన్నీ ఓడిపోయినాయి. ఏదో పాజిటివ్ రిపోర్ట్ ఎక్కడ ఉంటే ఏం లేదు. ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ పీసీసీ వచ్చిండో ఎలక్షన్లో పోతుండో విపరీతంగా తిట్టడం మొదలుపెట్టిండు, విపరీతంగా ఆర్థిక వనరులు సమకూర్చుకున్నాడు. సో అధికార పార్టీ కంటే ప్రతిపక్షం పైసలు ఇచ్చే కాడికి తెచ్చుకున్నాడు. ఆ రకంగా 1.8 ఓట్లతోటి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. 1.8 ఓట్లు అంటే లెక్క చూస్తే ఒక బూత్కి 18 ఓట్లు
18 ఓట్లతోటి ఈరోజు అందులో సో దానికి కాదనట్లు ప్రజాస్వామ్యంలో గెలిపే. కానీ ఆ గెలుపును కాపాడుకునే పరిస్థితి ఏ హామీలు అయితే ఇచ్చి నువ్వు అధికారం దట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టో. 6 గ్యారంటీలు అన్నావు, 420 హామీలు ఉన్నాయి దాంట్లో. సో ఇవన్నీ ఎప్పుడు నెరవేరాలి ఛాలెంజ్ చేస్తున్నావు. ఈరోజు రాబోయే 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన పనులలో సగం పనులు చేసినా కూడా కేసీఆర్ కంటే గొప్ప పేరు వస్తుంది. కానీ అవకాశం లేదు. ఇప్పటికి 6 నెలలు అయిపోయింది, ఏం చేయలే. ఏమంటే ఏం చేయలే, ఒక ప్రణాళికే లేదు. ఒక 1000 కోట్లతోటి ఆయన సొంత ప్రణాళిక ప్రోగ్రాం తీసుకొచ్చి చేసింది లేదు, ఒక సొంత కార్యక్రమం చేసింది లేదు ఇప్పటి వరకు. మరి ఇప్పుడు 6 నెలల సంపాదన లేదా అంటే సంపాదన ఉంది కావాల్సినంత. సో కాబట్టి ఏదేమైనా కూడా ఇప్పటికైనా ముఖ్యమంత్రి హోదా లెక్క ఉండి ఒక వ్యవసాయం మీద ఒక అవగాహన ఉండాలి, ఇరిగేషన్ మీద ఒక అవగాహన ఉండాలి, ఎడ్యుకేషన్ మీద ఉండాలి, హెల్త్ మీద ఉండాలి. అసలు ఆయన దేని మీద ఉన్నది? రియల్ ఎస్టేట్ మీద ఉందని అంటాడు. నాకు బాగా రియల్ ఎస్టేట్ మీద నాకు తెలిసిన వాళ్ళు రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ మీద ఎట్లా సంపాదించాలి, ఎట్లా ముడుపులు ఢిల్లీకి పంపించాలి అనే ఆలోచన ఉన్నది తప్ప రాష్ట్రాన్ని బాగు చేసే ఆలోచన లేదు. ఇప్పుడు ఈ 6 నెలల్లో 5 నెలల్లో కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందంటే ఏం చెప్తారు? ఒక్కటే వడ్ల మీరు కాంగ్రెస్ పాలన ఎట్లున్నదంటే అది ఏదో అంటారు మబ్బులో చూసి నీళ్ళు అనుకున్నట్టున్నది, అంతే, ఏం లేదు అక్కడ. ఓకే అన్న, చాలా అంశాలు మనం చర్చించిన ఇంటర్వ్యూ ద్వారా. ఫ్యూచర్లో మేము తాటికొండ రాజాని ఏ పొజిషన్లో చూస్తాం? సో ఏ పొజిషన్ అయినా కూడా ప్రజానాయకుని మించిన పొజిషన్ ఏది ఉండదు, ప్రజలలో ఉండడమే ముఖ్యం. ఎందుకంటే ఇవాళ అంటే మీరు అడగలేదు కదా చెప్తున్నా, నేను రాజకీయాలకు రాకముందు అంటే 2009కి ముందు ఎమ్మెల్యే కాకముందు నాకు 2 కొడుకులు, పెళ్ళి కోడళ్ళు 4, మొత్తం 4 డాక్టర్లు నా ఇంట్లో. ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తంలో ఎడ్యుకేషన్ విషయంలో మా ఫ్యామిలీ హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ పొజిషన్. నా చిన్న కొడుకు ప్లాస్టిక్ సర్జన్, మొత్తము తెలంగాణ మొత్తంలో ఫస్ట్ జాబ్ వాడికి వచ్చింది జనరల్లో, ఏ ప్లాస్టిక్ సర్జన్. హరీష్ రావు గారు 1345 ఉద్యోగాలు ఇస్తే ఫస్ట్ జాబ్ నా కొడుకుది, వాడితో ఇంటర్వ్యూ. డాక్టర్ వీరాజ్ ప్లాస్టిక్స్ అసిస్టెంట్ ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్ ఇప్పుడు వాడు. చిన్న బాబు. పెద్ద బాబు ఇంటర్నేషనల్ మెమోరీ ఛాంపియన్, యుఎస్లో ఎంఏ చేసిన, మళ్ళీ ఇక్కడ ఎంఏ చేసిన, ఎడెనిక్ సర్జన్గా పనిచేస్తూ ఉన్నాడు. నా పెద్ద కోడలు గైనకాలజిస్ట్, నా చిన్న కోడలు సైకియాట్రిస్ట్, ఆల్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్. నేను పీడియాట్రిషియన్. 5 ఉన్న కుటుంబము, సూపర్ అన్ని స్పెషాలిటీసే అందరం కూడా. సో అట్లాంటివన్నీ దేవుని దయ వల్ల 84 నుండి ప్రాక్టీస్ మొదలుపెట్టి అప్పటి నుండి ఐటీ పే చేసుకుంటూ 2009 వరకు అందరికి 6 ఉంటే 6 కార్లు మా ఇంట్లో దేవుని దయ వల్ల. 0 నుంచి వెళ్ళి స్టార్ట్ అయిన జీవితం అయ్యా జీతగాడు. సో అయ్యా ఒక గుంట కూడా నాకు ఇవ్వలేదు, ఆయన దగ్గర లేదు ఇవ్వడానికి. మా తాతకు 10 గుంటలు ఉంటే 3 అన్నదమ్ములు పంచుకుంటే 3 గుంటలు, పెద్దనుకో జ్యేష్ఠపాలని మా పెద్దనాయనకు ఒక గుంట ఎక్కువ. ఆ స్థాయి నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత రాజకీయాలకు వచ్చిన 2009 కాంగ్రెస్ నుండి గెలిచినప్పుడు ఓ దగ్గర 1200 గజాలు జాగుంట అమ్మేసిన. తర్వాత 2011 బీఆర్ఎస్ పార్టీలకు వచ్చినప్పుడు 5 ఎకరాల మామిడి తోట అమ్మేసిన. తర్వాత 2018లో హయ్యెస్ట్ ఖర్చు అయింది. సో గన్పూర్లో హాస్పిటల్ అమ్మేసిన, పెంట్ హౌస్ ఇక్కడ దిల్సు నగర్లో ఉంటే అది అమ్మేసిన, తర్వాత రైల్వే ట్రాక్ దగ్గర 1 ఎకర్ ఉంటే అది అమ్మేశాను. అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే రాజకీయాలకు వచ్చిన తర్వాత ప్రజానాయకుడు ఉంటే అంతకుముందు సంపాదించింది అమ్ముకోవడమే తప్ప సో ఎక్కడ కూడా సంపాదించుకున్నది లేదు. మీరు 100% అదే చెప్పదలుచు. కానీ మస్తు మంది మస్తు సంపాదించుకుంటున్నారు. అదే ఇప్పుడు నేను అందుకే చెప్పిన, నేను ప్రజానాయకుడిగా ఇట్లా ఉన్నాను కాబట్టి, నేను సంపాదన కోసం రాజకీయాలకు రాలేదు కాబట్టి, నేను ఇప్పటికి కూడా హాస్పిటల్లో పొద్దున పేషెంట్లను చూస్తాను కాబట్టి, నా కొడుకులు కోడళ్ళు కూడా పేషెంట్లను చూస్తారు కాబట్టి బ్రతుకుదేరు కోసం ఉన్నది. మీరు చిల్డ్రన్ హాస్పిటల్ కదా? నేను పిల్లల డాక్టర్ని. ఇప్పుడు అది ఇంతకుముందు క్రాంతి చిల్డ్రన్స్ అండ్ జనరల్ హాస్పిటల్, నీ పేరు క్రాంతి. సో క్రాంతి చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్. ఎప్పుడైతే నా పిల్లలందరూ డాక్టర్ లైన్లో రాజయ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఇప్పుడు దాని పేరు మార్చినాం, రాజయ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఎందుకంటే అందరు స్పెషాలిటీస్ అందరూ నా కొడుకులు కూడా ఉన్నారు కాబట్టి పేరు అట్లా స్టిల్ ఇల్లు దవాఖానా ఇల్లు ఒక్కటే కాబట్టి నా కన్సల్టింగ్ రూమ్ నాకు అట్లే ఉంటుంది. ఇప్పుడు కూడా నేను పేషెంట్లను చూస్తుంటాను. సో కాబట్టి తప్పకుండా నేను ప్రజానాయకుడు కూడా ఇష్టపడతాను. సో అదృష్టం కలిసి వచ్చి లేదా పార్టీ అధినాయకతను గుర్తించి ఏదన్నా బాధ్యతలు అప్పచెప్తే అది పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఉంటే తప్పకుండా సమర్థవంతంగా దాన్ని నిర్వహిస్తారు. అన్న, గన్పూర్లో బై ఎలక్షన్స్ వస్తాయంటారు? అసలు నైతిక విలువల గురించి మాట్లాడే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుండి 1,00,000 మంది బీఆర్ఎస్ శ్రేణులు లేదా ప్రజలు ఓట్లు వేస్తే అక్కడ గెలవడం జరిగింది. ఈరోజు 1,00,000 మందిని మోసం చేసినని ఊరూర మొత్తుకుంటున్నారు. ఊరికొస్తే చెప్పులతో కొడతాం,
ఊరు లోపట తిరిగేది ఉంటే సావు దప్పు కొడతామని ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. తర్వాత తెలంగాణ మొత్తం కూడా ఆయన రాజకీయ చరిత్ర తెలిసిన తర్వాత మొన్న చేసిన ఏమంటారు నమ్మించి మోసం చేసినందుకు తెలంగాణ మొత్తం తూ తూ అంటే తూ అంటున్నారు. ఇంత దౌర్భాగ్యం ఎందుకు? 72 ఏళ్ళ వయసులో ఇంత కక్కుర్తి ఎందుకు? భాష అందరు వాడేది ఇంత కక్కుర్తి ఎందుకు అనే భాష వాడుతూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఆయన 2 రకాలుగా టెక్నికల్గా చూస్తే ఒక గుర్తు మీద గెలిచిపోతే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించేది ఉంటే అట్లా డిస్క్వాలిఫై అయిపోతాడు ఎవరైనా కూడా గతంలో జరిగినాయి. లేదు నైతిక విలువలు ఉండేంటే రాజీనామా చేయాలి. నైతిక విలువలు ఉండేదంటే రాజీనామా చేసి నువ్వు నిజంగా ఏ పార్టీ నుంచి అయితే నువ్వు ఏ పార్టీకి అయితే పోయినావో ఆ పార్టీ నుంచి మళ్ళీ పోటీ చేయాలి. సో కేసీఆర్ గారు క్లియర్గా బస్సు యాత్రలో భాగంగా హన్మకొండ నడిచే వరసలో దాదాపు లక్షల మంది జనుల మధ్యలో ఓపెన్గా చెప్పిండు, కడియం శ్రీహరికి రాజకీయ సమాధి చేయాలి, తప్పకుండా 3 నెలల్లో బై ఎలక్షన్ వస్తుంది, డాక్టర్ రాజయ్య మీ ఎమ్మెల్యేగా మళ్ళీ వస్తాడు అని చెప్పేసి వారు లక్షల మంది ముందు ఆమె నాకు టికెట్ ఇస్తారని ఆమె ఇవ్వడం జరిగింది. రెండోది ఎలక్షన్ తప్పకుండా వస్తుందని కూడా చెప్పారు. ఇదంతా బాగుంది. మీరు పోటీ చేస్తే కడియం శ్రీహరి మీద ఈ సందర్భంలో గెలుస్తారా? తప్పకుండా గెలుస్తాను, ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకు గెలుస్తానంటే నేను ప్రజల్లో ఉన్న వ్యక్తిని. ఆయన ప్రజల్లో ఎప్పుడు కూడా లేడు, ప్రజలలో లేడు. దానికి తోడు ఆయనే ఈరోజు అపకీర్తిని ఎత్తుకున్నాడు. అంతకుముందు ఆయన క్లీన్ చిట్ ఆయనే ఇచ్చుకున్నట్టు, నేను నీతివంతుణ్ణి నిజాయితీవంతుణ్ణి అని చెప్పేసి ఆయన నీతి అంతా తేలిపోయింది ఈరోజు. అటు కోట్ల రూపాయలకు రేవంత్ రెడ్డి కమ్ముడు పోయిండు, కోట్ల రూపాయలు తీసుకొని ఇంటి దొంగ లెక్క మొత్తము తిన్నింటి వాసాలు లెక్క బట్టి ఇటు పట్టుకొని పోయిండు. బిడ్డకు టికెట్ ఇచ్చినాక పోయిండు, పార్టీ ఫండ్ ఇచ్చినాక పోయిండు, ఆయన ఎమ్మెల్యే అయినాక పోయిండు. పార్టీ ఫండ్ మళ్ళీ తిరిగి ఇవ్వలేదా? మళ్ళీ ఇస్తారు ఎక్కడైనా పార్టీ ఫండ్ తిరిగి ఇచ్చి ఉంటుంది ఎవడన్నా? వచ్చట్లేదు. మళ్ళీ ఈయనకైనాకి సంబంధం లేదా తెల్లాలైతే తిట్టుకుంటేనా ఉండదు. అట్లా మధ్యవర్తిలో చూసి ఇచ్చినా ఇప్పుడు ఏమంటాడు, నాకేమైనా ఇచ్చే నాకు సాక్ష్యం డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యం చేయంటే నేను రాజకీయాలు తెచ్చేది తప్పుకుంటా అంటాడు. మరి నువ్వు ఎమ్మెల్యేకి కూడా తీసుకున్నావు కదా, ఇప్పటికి నువ్వు ఎమ్మెల్యేకి నీకు ఎన్ని కోట్లు వచ్చినా చెప్పాను, అంతే కదా. సో దానికి సాక్ష్యం మీరు గన్పూర్లో ఓటేసారు మన అసెంబ్లీ ఎన్నికల్లో, ఎవరికి వేసారు నిజాయితీగా చెప్పండి. ఏంటది గన్పూర్లో ఎన్నికలైన అసెంబ్లీ ఎన్నికలు మిమ్మల్ని 100% పార్టీకి విధేయుడుగా ఉన్నాను. నేను 2 గెలిపించుకున్నాను కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీకి 100%. ఎందుకంటే నాకు పేరు రావాలి కదా. ఇవాళ మొత్తం అన్ని రిపోర్ట్స్ కూడా జనగామ ఓడిపోతుంది అని వచ్చిండ్రు. నాకు బాధ్యత అప్పచెప్పిండ్రు, ఇన్ఛార్జిగా బాధ్యత అప్పచెప్పిండ్రు. ఆయన కోసం నేను డప్పు కొట్టిన ప్రతి ఊర్లో పోగానే మా మాదిగోళ్ళందరూ ఎదురు వస్తారు, డప్పు కొట్టాలి, రాజన్న డప్పు కొట్టాలి, డప్పు కొడతాం, మళ్ళీ మైక్ అందుకొని మాట్లాడతాం. 2 అయిపోయే వరకు ఇంకేమున్నది, రకరకాలుగా ప్రజలందరూ ఓన్ చేసుకుంటారు కదా నన్ను. సో అంతకుముందేమో ఆల్రెడీ ఉద్యమాల సమయంలో మిగతా జనగాంకు నాకు సంబంధం, జనగాం జిల్లా ఏర్పడడానికి నేనే అనే లెక్క. పల్లెరాజశేఖరరెడ్డి జనగాం జిల్లా ఏర్పడడానికి కారణం కాదు కదా, అంటే ఇక్కడ తెచ్చుకుంటే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఒక వెలిగి అంటే కబ్జాలకు గురైండు అది ఇదన్న వార్తలు వచ్చినటువంటి వ్యక్తి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కనుమరుగైపోయిందన్న, మొత్తం కనబడతలేదు. కొత్త ఎమ్మెల్యే వచ్చింది కదా. అంటే రాజకీయాలలో ఓన్లీ అధికారంలో ఉన్నప్పుడు పదవి ఉన్నప్పుడు ఉంటే అది ఎవరైనా అవుతారు. సో ఏం లేనప్పుడు గొప్పగా ప్రజల్లో ఉండడం అనేది ప్రజానాయకుడు. రేపు రాబోయే రోజులలో అంటే మనం మామూలుగా కూడా చూస్తాం కదా, ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తారో వాళ్ళే ప్రజానాయకులు అవుతారు. సో దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. సో 13 సంవత్సరాలు కడియం శ్రేణి మీద ప్రతిపక్షంలో ఉండి కొట్లాడిన ఆయన అధికారంలో ఉన్నప్పుడు పెట్టని హింసలు లేవు, ఆయన కక్ష సాధింపులు చేయడం లేవు, దళిత దొరగ పేరు, అనేక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటన్నింటిని తట్టుకొని నేను నిలబడ్డా కాబట్టి లైవ్ ఎగ్జాంపుల్ ఇక అంతే. ఇక నేను ఆయనకంటే ముందు ఉప ముఖ్యమంత్రి అయినా. గన్పూర్ ప్రజలకు ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గన్పూర్ ప్రజలకు వాళ్ళు ఎప్పుడైనా కూడా నా నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు. నా కొటేషన్ నా ఆఫీస్లో వెనక సైడ్ ఉంటుంది. నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకొని, సో ఈ రోజు వరకు ఇక ముందు నా జీవితం ఊపిరి ఉన్నంత వరకు గన్పూర్ నియోజకవర్గ సేవ చేయడం, వాళ్ళ కష్ట సుఖాల్లో పంచుకోవడం, అంతేకాకుండా చివరికి ప్రజల్లో ఉన్నప్పుడే అబ్దుల్ కలాం గారు ఏ రకంగానైతే యువత మేల్కో అని కార్యక్రమాలు ఉంటూ చనిపోయాడో, నాకు కూడా గణపురం నియోజకవర్గంలో ప్రజాసేవలో ప్రజల మధ్యలో ఉన్నప్పుడే నేను చావు కోరుకుంటున్నాను.
రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మార్పులు జరిగినాయి రాష్ట్రంలో. అయితే టీఎస్ కాస్త టీజీ అయింది, లోగో చేంజ్ అయింది. మీరు ప్రాతినిధ్యం వహించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన కాకతీయ తోరణం వైదొలిగిపోయింది. మీరు నిన్న పోయినటువంటి చార్మినార్ కూడా వైదొలిగింది. ఏంది మీ అభిప్రాయం ఏంది? అంటే నిరంకుశ పాలనకు నిదర్శనం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నాడు. అంటే కేసీఆర్ మార్కును తుడిపేయాలని చూస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఇన్నడు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే. నెంబర్ 1, తెలంగాణ అస్తిత్వం కానీ, తెలంగాణ ఆత్మగౌరవం కానీ, తెలంగాణ ఉనికి మీద ఆయనకు అవగాహన లేదు. ఇప్పుడు తెలంగాణ రాజముద్రలో లేదా లోగోలో ఉన్న చార్మినార్, అదేవిధంగా తెలంగాణ కళాతోరణాన్ని తీసేస్తే ప్రజలకేం జరుగుతుంది, నీకు వచ్చే లాభం ఏంది? ఒక శాడిజం కాకపోతే నీకు వచ్చేది ఏముంది? అదే చార్మినార్ 400 సంవత్సరాలు పూర్తయితే అదే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉత్సవాలు చేసినాయి. చార్మినార్ దగ్గర 400 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. అంతేకాకుండా అది మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. భాగ్యలక్ష్మి దేవాలయం ఉంటుంది అక్కడే, పక్కనే మక్కా మసీదు ఉంటుంది. అది 1591 సంవత్సరం ప్రారంభించినప్పుడు, అంతకుముందు ఫ్లేగుతోటి ప్రపంచం అంతా కూడా అడలెత్తిపోయి లక్షలాది మంది చనిపోతున్న క్రమంలో హిందువులు ముస్లింలు అనకుండా అనేక మంది ప్రార్థనలు చేసుకుంటూ పునాది రాళ్ళు వేసిండ్రు. అక్కడ ఏమని వేసిండ్రంటే ప్లేగు పోవాలి, తర్వాత ఏ రకంగానైతే నీళ్లు మూసీ నదిలోకి వచ్చినప్పుడు చేపలు ఎదురెక్కేట్లయితే చేపలన్నీ బాగా వస్తాయో ఆ రకంగా హైదరాబాద్ మొత్తం కూడా ప్రజలతో నిండిపోవాలి మళ్ళీ అని చెప్పి గోల్కొండ రాజధానిగా ఉన్నదాన్ని హైదరాబాద్కు రాజధానిగా మార్చి నిజాం రాజులు అప్పుడు గొప్పగా దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి కట్టారు. కట్టిన తర్వాత ఈరోజు ప్రపంచంలో ఏ దేశస్తులు వచ్చినా తెలంగాణలో చార్మినార్ పోవాల్సింది. మరి ఎందుకు తీసేయాలి? దానికి ఏంది నీ ఉద్దేశం ఏంది? అంటే నువ్వు మరి ఏమైనా మతతత్వ పార్టీ చేతిలో ఉండి ముస్లిం మీద అది ముస్లిం అది అనుకొని దాని మీద ఏమన్నా నజర్ పెట్టినలా నెంబర్ 1. తర్వాత 12వ దశాబ్దంలో కాలంలో 200 సంవత్సరాలు కాకతీయ రాజులు పాలన చేయడం జరిగింది. కాకతీయ రాజులు అంటేనే ప్రజాపాలన, ప్రజారంజక పాలన, గొలుసుకట్టు చెరువులు, అదేవిధంగా రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి, తర్వాత అనేక కట్టడాలు వరంగల్ పోర్ట్లో. సో ఇది ఒక ఏమంటారు మంచి పాలనకు నిదర్శనం. మరి అదేమన్నదో తెలియదు, కాకతీయ రాజులు ఏమన్నారో తెలియదు, మొత్తం అది తీసేసే కార్యక్రమం. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా నీకు ఎవరి మీద గొప్పగా ప్రేమ ఉన్నదంటే అది కూడా చేయకూడదు. ఎందుకంటే ఎవరు అధికారంకి వచ్చినప్పుడు రాజముద్రలు మార్చుకుంటూ పోతే ఎట్లా? నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు అశోకన్ చక్రము 3 తలల సింహం, ఇప్పటివరకు అదే ఉంటుంది కదా. మధ్యలో జనతా పార్టీ వచ్చింది, తర్వాత యూపీఏ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. మరి మారవాలి అవన్నీ కూడా. అంటే కేసీఆర్ మార్కు లేకుండా కేసీఆర్ గారిని నామరూపాలు లేకుండా అంటే ఇప్పుడు సచివాలయంలో ఉండొద్దు కదా, సెక్రటేరియట్ కేసీఆర్ కట్టింది అంతే కదా. అది ఒక్కటేనా? ప్రాజెక్టులు అనేక రకాలుగా, సచివాలయం కావచ్చు, అంబేద్కర్ విగ్రహం కావచ్చు, తర్వాత అంబేద్కర్ విగ్రహానికి దండ వేయలేదు, తర్వాత అమరజ్యోతి కావచ్చు, అమరులకు సంబంధించిన ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఎన్నెన్ని తీసేస్తావు? మిషన్ భగీరథ తీసేస్తావా? మిషన్ కాకతీయ తీసేస్తావా? కాళేశ్వరం ప్రాజెక్టును కాదంటావా? ఇవన్నీ కూడా ఆయన మార్కులే కదా. నువ్వు గొప్పవాడిగా వాటన్నిటిని మెరుగులు దిద్దుతూ ముందుకు పోవాలా. ఉదాహరణకి కడియం కేసీఆర్ గారిది మన రేవంత్ రెడ్డి గారిది ఎట్లున్నదంటే, ఇంట్లోకి వెళ్ళిపోయాక మళ్ళీ వేరే వాళ్ళు వచ్చిందనుకో, మొత్తము ఇంట్లో మాత్రం ఉంటుండ్రు, వాకిలిని శుభ్రం చేయకుండా చెత్త ఇక చూసినా వాకిలి ఎట్లుందో అనేటట్టు దాని మీద ఊడుస్తలేడు, అట్లే ఉంచుతాడు. ఇంట్లో ఉండగానే ఆకలి ముచ్చట ఇంట్లో ఉంటాడు, ఆకలి ముచ్చట మాత్రము చెప్తాడు, ఆకలి మీద చెత్త ఊడిపిస్తలేడు. నువ్వు ఎట్లుండాలి? ఆకలికి మెరుగులు దిద్దాలి, గోడలకు రంగులు వేయాలి, సున్నాలు వేయాలి, మంచిగా అవపడ్డట్టు చేస్తే అప్పుడు నీ గొప్పతనం అవపడుతుంది. కానీ మొత్తం ఎట్లా దాన్ని ఫెయిల్ చేయాలి, ఏ ప్రాజెక్ట్ అని మిషన్ భగీరథ ఉన్నది, నీళ్ళు ఇవ్వకుండా ఎట్లా ఫెయిల్ చేయాలని చూస్తాం. 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, ఇప్పుడు ఇవ్వకుండా ఎట్లా ఫెయిల్ చేయాలని చూడడం, ప్రాజెక్టులు కట్టిండు అవి ఫెయిల్ అయినాయని చెప్పడం, ఇవన్నీ ఎట్లా తప్పులు దొరకబట్టాలని చూస్తుండు కానీ మెరుగులు దిద్దాలని చూడట్లేదు. సో కాబట్టి రేవంత్ రెడ్డి మరి తన సహచరులు చెడగొడతారా, ఆయనే చెడగొట్టుకుంటాడా? కానీ
ఎక్కువ రోజులు ఉండే అవకాశం మాత్రం కనిపిస్తలేదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటారు? అది కాలం నిర్ణయిస్తుంది. తారక రామారావు గారు అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? యువజనకమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. ఎందుకోసం అంటే అధిష్టానం తీసుకున్న నిర్ణయం. ఎవరైనా నిజం చెప్పాలంటే సరే అప్పుడు ఎట్లుందో ఏమో తెలియదు, కానీ నేను ఉప ముఖ్యమంత్రి అవుతానని కూడా ఎవరు అనుకోలేదు. అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నది. యాక్చువల్గా నేను హెల్త్ మినిస్టర్ అవుతాననేది అడగడం అయింది, కానీ ఆయన అన్నాడు నువ్వు హెల్త్ మినిస్టర్ కావాలని నేను ఉప ముఖ్యమంత్రి చేసిన, నన్ను నమ్ము, నీ స్థాయి తగ్గకుండా నీకు అవకాశం ఇస్తా, నీ గణపురంలో ఎవరు కూడా ఏలు పెట్టరు. ఇవన్నీ కూడా కేసీఆర్ అన్న మాటలు జరుగుతుంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి మీరు. ముందుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు. తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అవకాశవాది, అందలం ఎక్కిండు. కడియం శ్రీహరి. కుట్రలు కుతంత్రాలు, ఎత్తులు జిత్తులు, బ్లాక్ మెయిలర్. కడియం కావ్య. అనుకోకుండా అయ్యచాటు బిడ్డగా వచ్చింది. నకిలీ మతము నకిలీ కులము రెండు కలబోసి ఎంపిక పోటీ చేసింది. మల్లు బట్టి విక్రమార్క సమర్థవంతంగా కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష నాయకుడిగా పాత్ర పోషించాడు. ఆయన కూడా దళితుడు ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు బీఆర్ఎస్ చేయలేదు, కాంగ్రెస్ చేస్తుందని ఆశ కొంత ఉండే, ఆశతోటి ఇప్పటికీ ముందుకెళ్తా ఉన్నాడు. ఆయన అడియాసలు అయినాయి. అందరి దళితులకు ఎదురైనట్టే ఆయన కూడా వివక్ష అక్కడ కనబడుతుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే వాళ్ళకు ఒక నల్గొండలో ఒక ఐకాన్, ప్రజాసేవలో ఉంటారు, ప్రజా జీవితంలో ఉంటారు. ఆరు కూడా తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి వదిలేసి కూడా పనిచేయడం జరిగింది. నేను ఎమ్మెల్యే పదవికి రాజేసినప్పుడే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసింది. ఎమ్మెల్యే ఉంచుకున్నాడు. నేను రాజీనామా చేసిన తర్వాత ఫస్ట్ వారి నల్గొండ దగ్గరికి ఆయనను పరామర్శించడానికి పోయిన, దీక్ష చేస్తూ ఉండే. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర చురుకైంది. మంచి నాయకుడు. హరీష్ రావు ఈజ్ ఎ మాస్ లీడర్. కేటీ రామారావు ఈజ్ ఏ క్లాస్ లీడర్. కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఆడపడచ్చు. సంతోష్ రావు ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి కుమారుడిలాగా సేవలు అందిస్తున్నాడు. కేశవరావు అవకాశవాది ఆటోమేటిక్గా. బండి సంజయ్ తిట్ల పురాణంతో ఇలా జాతీయ నాయకుడు అయ్యిండు. ధర్మపురి అరవింద్ తిట్ల పురాణంతో అక్కడి వరకే, జిల్లా వరకే పరిమితమైండు. ఈటల రాజేందర్. అయ్యో పాపం. తాటికొండ రాజయ్య. ఆల్వేస్ పబ్లిక్ లీడర్. ఎర్రబెల్లి దయాకర్ రావు. దయాన అంటే నేనున్నా అని చెప్పేసి అందరికీ అందుబాటులో ఉంది. కొండా సురేఖ. కొండమురళి వారసురాలు క్యారెక్టర్లో. కొండా మురళి ఏందో అందరికి తెలిసిందే. క్రాంతి. ఇట్స్ ఎ గుడ్ అనలైజర్. సార్ నువ్వు చెప్పండి, నేను ఓన్లీ ఒక సెంటెన్స్ చెప్తా. తాటికొండ రాజయ్య మాదిగల ఆశాజ్యోతి. 100%. మందకృష్ణ మాదిగల ఆశాజ్యోతి. అస్తిత్వం కోసం కొట్లాడుతున్నాడు. కేసీఆర్ కొన్ని తప్పిదాల వల్లే ఓడిపోవడం జరిగింది. 100% ఒప్పుకున్నాడు కూడా. రేవంత్ రెడ్డి సమర్థవంత పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. నో, ఇంకా మొదలు పెట్టలేదు. కేటీఆర్కు ధీటుగా దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ అయ్యిండు. పోటీ పడలేడు. తాటికొండ రాజయ్యను బీఆర్ఎస్ పార్టీ విస్మరించింది ఒకప్పుడు. మళ్ళీ రిజన్వేట్ ఆయన, మళ్ళీ పునర్జీవాన్ని పొందాను. రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది. దానికి అర్థమే లేదు. కేసీఆర్ ఒక అహంకారి. అది క్యాస్ట్ వాళ్ళు వచ్చిందేమో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్మోస్ట్ అలా అన్ని నిజాలే చెప్పారు మీరు మా ఇంటర్వ్యూలో. అండ్ మీరు ఇట్లనే ఉండాలి, నిజంగా మంచి పదవులు అనుభవించాలి. మాదిగ జాతి నుంచి ఉన్నారు కాబట్టి, అంటే దళిత జాతి నుంచి ఉన్నారు కాబట్టి ఇంకా ఉన్నత స్థాయికి ఉండాలని చెప్పేసి అయితే నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగ. ప్లీజ్ సబ్స్క్రైబ్ KRTV.